ఈ సంవత్సరం ఫస్ట్ వాన అనమాట. ఈ ఫస్ట్ వానకి మంచిగా వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తది కదా! చల్ల గాలికి. సో, మేమైతే హొసపేట బయలుదేరిపోయినాము. సో, అప్పటికే 7:30 అయిందండి. ఇంకా చల్ల గాలి, అట్లాగే ఉరుములు, మంచిగా వర్షం గన పడుతుందనమాట. ఇంక సరేలే మంచిగా వేడివేడిగా ఏదైనా చికెన్ చేసుకొని తిందామని అయితే వచ్చేసాము ఇంకా చికెన్ తీసుకోవడానికి. ఇంకా చికెన్ తీసుకుందే ఆలస్యం. ఇంకా నిదానంగా వెళ్ళామనమాట. ఎండాకాలంలో ఇలా చల్ల గాలి తగిలితే ఎంత హాయిగా ఉంటది నిజంగా. సో, అట్లాగే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయినామనమాట. ఇంకా నిదానంగా ఫీల్ అవుతూ ఆ వెదర్ అయితే చానా అనిపిచ్చింది నిజంగా. పెద్దగానే పడిందండి వానైతే. ఇంకా కొన్ని దగ్గర ఉరుములు పడిందని చెప్తున్నారు. అంటే వడగల వాన పడిందని చెప్తున్నారనమాట. ఇంకా ఇంటికొచ్చినమ్మటే తొందరగా చికెన్ అంతా కడిగేసుకొని, అలా వేడి వేడిగా ఫ్రై అయితే పెట్టేశాననమాట ముందు. నేను ఫ్రై చానా సింపుల్‌గా చేస్తానండి. జస్ట్ పచ్చిమిరపకాయలు, బోలెడంత కరివేపాకు, అలాగే వెల్లుల్లి దంచి ఏస్తాననమాట ఎక్కువగా. అప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్‌గా ఇంక ముద్ద చేస్తారంటే వద్దు వైట్ రైస్ కావాలని చెప్పారనమాట ఇంకా ఈయన. సో, దానికని ఇంకా వైట్ రైస్ ఇంకా పులుసైతే చేసేసాను. యాక్చువల్లీ కొంచెం నీళ్ళుగొచ్చింది. ఎందుకంటే పవర్ లేదనమాట. సో, ఇంక దానివల్ల కొంచెం నేను ఇలా కచ్చా పచ్చాగా చేసి ఏయాల్సొచ్చింది. సో, అందుకే నీళ్ళగా అయింది. కానీ చాలా టేస్టీగుంది తెలుసా! ఇంకా దీంతో అయితే కాంబినేషన్‌గా హ్యాపీగా తినేసామండి. ఈ చల్ల వెదర్‌లో. ఇంకా మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? ఈ క్లైమేట్‌కి మీరేం చేసుకొని తిన్నారని అయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. Thank you for watching. Bye bye.